ప్రధాని మోదీ వాళ్ళ విశాఖలో పర్యటిస్తారు. విశాఖ టూర్లో ప్రధాని ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కి శంకుస్థాపన చేస్తారు. 1,85,000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కాబోతోంది. ఈ ప్రాజెక్టుతో వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ప్రధాని పర్యటనలో రోడ్ షో స్పెషల్ అట్రాక్షన్ గా మారనుంది. వెంకటాద్రి వంటిల నుంచి ఆంధ్రావస్థి గ్రౌండ్ వరకు ప్రధాని రోడ్ షో చేస్తారు. 8 నియోజకవర్గాల నుంచి 1,00,000 మందికి పైగా రోడ్ షోకి వచ్చి ప్రధానికి స్వాగతం పలికేలా ఏర్పాటు చేస్తున్నారు. మోదీ స్కెడ్యూల్ ప్రకారం ఇవాళ సాయంత్రం 4:15 ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. అక్కడి నుంచి కాన్వెంట్ జంక్షన్ రైల్వే స్టేషన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా సిరిపురం, దత్తా ఐలాండ్ కూడలికి వెళ్తారు. ఆ తర్వాత సభా ప్రాంగణం వరకు రోడ్ షో చేస్తారు. మోదీ టూర్ నేపథ్యంలో విశాఖ నగరం నిఘా నీడలో కొనసాగుతోంది. కేంద్ర బలగాలు, 5,000 మంది పోలీసులు, 33 మంది ఐపీఎస్లతో ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో డ్రోన్ల ఎగరవేతపై నిషేధం విధించారు. పీఎం సూర్యఘర్ పథకం. ఈ పథకం ద్వారా డబ్బులు సంపాదిస్తూనే ₹1 కూడా కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. అది ఎలాగో తెలుసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పర్యటనపై ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. మోదీ ట్వీట్ కి స్పందిస్తూ చంద్రబాబు కూడా ట్వీట్ చేశారు. ఏపీ పర్యటనకు వస్తున్న ప్రధానికి స్వాగతం చెప్పారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు విశాఖ ప్రజలతో పాటుగా తామంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామన్నారు ఏపీ సీఎం. ప్రధాని మోదీ టూర్ కోసం మధ్యాహ్నం 1 గంటకు విశాఖ చేరుకోబోతున్నారు సీఎం చంద్రబాబు. అయితే చంద్రబాబు కంటే ముందే మధ్యాహ్నం 12 గంటలకే అక్కడికి చేరుకుంటారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. సాయంత్రం 4:15 ఐఎన్ఎస్ డేగాలో చంద్రబాబును కలిసి మోదీ స్వాగతం పలుకుతారు పవన్. ఆ తర్వాత రోడ్ షోలో పాల్గొంటారు. మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు భద్రతలో మార్పులు చేశారు. సీఎం భద్రతా వలయంలోకి కౌంటర్ యాక్షన్ బృందాలు కూడా వచ్చాయి. ఎన్ఎస్జీ, ఎస్ఎస్జీ, స్థానిక సాయుధ బలగాలకి అదనంగా 6 కమాండర్లతో కౌంటర్ యాక్షన్ టీంను సిద్ధం చేశారు. మోదీ విశాఖ టూర్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కూటమి పార్టీలు 3 కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని మోదీ సభని 6 నెలల పాలన విజయోత్సవ సభ నిర్వహిస్తూ ఉండడం ఏపీలో ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. విశాఖ కూర్మన్నపాలెంలో స్టీల్ ప్లాంట్ కార్మికుల నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్ష శిబిరంలోనే రాత్రి నిద్రించారు 22 మంది కార్మిక నాయకులు. విశాఖ ఉక్కుని పరిరక్షిస్తామని ప్రధానమంత్రి ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయాలని, సొంత గన్లు కేటాయించాలని కోరారు. ప్లాంట్కి ఆర్థిక సహకారం అందించాలని, కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించాలని, నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నాయి కార్మిక సంఘాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ సింటర్ ప్లాంట్ విభాగంలో కన్వేయర్లు పునరుద్ధరించారు. ఈ నెల 3న కూలిపోయాయి 2 కన్వేయర్లు. దీంతో 4 రోజులుగా హాట్ మెటల్ ఉత్పత్తిపై ప్రభావం పడింది. A2 కన్వేయర్ అలాగే A1 కన్వేయర్లు ఇప్పుడు తిరిగి మొదలయ్యాయి. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారు బిఎల్ఎన్ రెడ్డి. ఈ నెల 2నే ఈడీ ముందుకు రావాల్సినా కూడా తాను హాజరు కాలేను అంటూ ముందుగానే సమాచారం ఇచ్చారు బిఎల్ఎన్ రెడ్డి. దీంతో ఇవాళ హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఇవాళ ఏసీబీ విచారణకు హాజరవుతున్నారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్. హాజరయ్యారు కూడా ఆల్రెడీ. జనవరి 2నే విచారణకు హాజరు కావాల్సి ఉన్న ఏసీబీని సమయం కోరారు అరవింద్. ఏసీబీ నమోదు చేసిన కేసులో A2గా ఉన్న అరవింద్ కుమార్ అప్పట్లో హెచ్ఎండిఏ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ఫార్ములా ఈ రేసుకు సంబంధించి దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా అరవింద్ కుమార్ని విచారిస్తోంది ఏసీబీ. ఫార్ములా ఈ రేస్ అగ్రిమెంట్లు చేసుకునే టైంలో కీలకంగా వ్యవహరించారు అరవింద్. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది ఏసీబీ ఆఫీసులో. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఈ నెల 10న పర్యటించబోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సంక్రాంతి సంబరాల కోసం పిఠాపురం మండలంలోని మల్లం, విరివాడ, చిత్రాడలు రెడీ చేస్తున్నారు నేతలు. జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగే వేడుకల కోసం స్థలాలు పరిశీలించారు జిల్లా కలెక్టర్ షాన్మోహన్. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను పవన్ ప్రారంభించనున్నారు. మినీ గోకులాలని పవన్ ప్రారంభిస్తారని తెలిపారు కలెక్టర్ మోహన్. రైతు భరోసా నిధులు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 2-3 రోజుల్లో గైడ్ లైన్స్ విడుదల చేయనుంది సర్కార్. పంట సాగు చేసే భూములకు రైతు భరోసా ఇస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ ప్రకటించారు. ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తామని స్పష్టం చేశారు. జనవరి 26 నుంచి రైతు భరోసా ఇచ్చేందుకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. సాగులో లేని భూములకు రైతు భరోసా ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. సాగుకి అవకాశం ఉన్న భూములకు నిధులిచ్చే అంశంపై కూడా కసరత్తు చేస్తోంది. కుకట్పల్లి నియోజకవర్గంలోని బాలనగర్ డివిజన్లో పర్యటించారు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి. బాలనగర్ డివిజన్లో పారిశుధ్యం లోపించిందని, దోమల బెడత ఎక్కువగా ఉందని స్థానికులు మేయర్కి కంప్లైంట్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు మేయర్.
ఇస్రో కొత్త సారథిగా డాక్టర్ వి నారాయణన్ నియామకమయ్యారు. ప్రస్తుత చైర్మన్ ఎస్ సోమనాథ్ పదవీకాలం ముగుస్తుండటంతో ఈ నెల 14న నారాయణన్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుతం ఆయన వలియమాలోని లిక్విడ్ ప్రపల్షన్ సిస్టమ్స్ సెంటర్ డైరెక్టర్గా ఉన్నారు. 1984లో ఇస్రోలో చేరాల ఆయన 40 ఏళ్లుగా పలు కీలక స్థానాల్లో పనిచేశారు. నారాయణన్ సారథ్యంలోనే జిఎస్ఎల్వి క్రయోజెనిక్ ప్రాజెక్టు విజయవంతమైంది. అలాగే చంద్రయాన్ 2, 3 ఆదిత్య స్పేస్ క్రాఫ్ట్ మిషన్లకి నారాయణన్ నాయకత్వంలోని బృందమే ప్రొపల్షన్ సిస్టమ్స్ని రూపొందించింది. తిరుపతి కోటలో ఆర్ఆర్ ట్రేడర్స్ పేరుతో ఘరానా మోసం జరిగింది. ఎలక్ట్రానిక్ వస్తువుల్ని సగం ధరలకి అమ్ముతామని మోసం చేశారు. 3 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి పరారయ్యారు. దీంతో దుకాణం ఎదుట ఖాతాదారులు ఆందోళన చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ బస్టాండ్లో చైన్ స్నాచింగ్ జరిగింది. బస్ ఎక్కే సమయంలో మహిళ మెడలోంచి బంగారం చోరీ చేశాడు దొంగ. దాదాపు 15 గ్రాముల బంగారం నల్లపూసల దండ కొట్టేశాడు. బస్టాండ్ చేరుకుని బస్ తనిఖీ చేశారు పోలీసులు. చైన్ దొరక్కపోవడంతో బస్సులో పాత నేరస్తుల కోసం ఆరా తీశారు. ఫింగర్ ప్రింట్స్ ద్వారా పాత నేరస్తులను గుర్తించే పనిలో ఉన్నారు. శివలీల అనే మహిళ రాజాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు బస్సు ఎక్కుతుండగా చోరీ జరిగింది. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డుకి ఎంపికైంది. తెలంగాణ విద్యా పరిశోధన సంస్థ సహకారంతో ఓ ప్రైవేట్ ఛానల్ మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ సమర్పణలో ఉత్తమ పాఠశాలని ఎంపిక చేసింది. విద్యార్థులకు బోధన, అభ్యాసన, ప్రయోగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సృజనాత్మక అంశాలని పరిగణలోకి తీసుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సరిత, టీచర్లు, విద్యార్థుల్ని ప్రముఖులు అభినందించారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు, జీడి నెల్లూరు పొగమంచు కప్పేసింది. దీంతో చిత్తూరు, పుత్తూరు జాతీయ రహదారి కనబడని పరిస్థితి. ఉదయం 10 గంటలైనా కూడా వాహనదారులకి పొగమంచు కారణంగా ఇబ్బందులు తప్పడం లేదు. ఈ పొగమంచు వల్ల రోడ్డు పక్కన చాలా వాహనాలు ఆగిపోయాయి. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ప్రారంభానికి ముందే భక్తులు భారీగా తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. మరోవైపు మహాకుంభమేళా కోసం ప్రయాగ్రాజ్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అటు సాధువులు, నాగ సాధువులు కూడా భారీగా తరలివస్తున్నారు ప్రయాగ్రాజ్కి. కెనడా ప్రధాని పదవి రేసులో భారతీయ సంతతి మహిళ అనితా ఆనంద్ ఉన్నారు. ప్రధాని పదవికి ట్రూడో రాజీనామా చేయడంతో కొత్త లీడర్ కోసం అన్వేషణ సాగుతోంది. మార్చి 24 కల్లా కొత్త ప్రధాని ఎన్నికయ్యే ఛాన్స్ ఉంది. 2019 నుంచి ఎంపీగా పనిచేస్తున్నారు అనితా ఆనంద్. ప్రస్తుతం కెనడా రవాణా, అంతర్గత వాణిజ్య మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కెనడాలో 1993లో తొలి మహిళా ప్రధానిగా క్యాంబెల్ బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు అన్నీ కుదిరి అనితా ఆనంద్ని అదృష్టం వరిస్తే కెనడాకి విదేశీ మూలాలున్న తొలి ప్రధానిగా రికార్డు సృష్టిస్తారు అనితా ఆనంద్. మీరట్లో రైతులు ఆందోళనకు దిగారు. చెరుకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మీరట్లోని కమిషనర్ కార్యాలయం దగ్గర చెరుకు పంటతో నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చకపోతే తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఢిల్లీలో పొగమంచు కమ్మేసింది. దీంతో నగరవాసులు చలితో వణికిపోతున్నారు. రహదారులపై వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు వల్ల రోడ్డు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఢిల్లీలో చలి, పొగమంచులోనే రిహార్సల్స్ చేస్తున్నారు సైనికులు. రిపబ్లిక్ డే పరేడ్ కోసం గత కొన్ని రోజులుగా రిహార్సల్స్ చేస్తున్నారు. చలి, పొగమంచును కూడా లెక్క చేయట్లేదు సైనికులు. తెల్లవారుజాము నుంచే కర్తవ్య పథ సైనికుల కవాతుతో మార్మోగుతోంది. యూపీలోని అలీఘర్లో చలి తీవ్రత పెరిగింది. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. మరికొందరు చలిమంటలతో ఉపశమనం పొందుతున్నారు. ఉదయం పూట షాపులు, వాణిజ్య సముదాయాలు కూడా తెరుచుకోవడం లేదు. ఉదయం 10 గంటల వరకు కూడా పొగమంచు అలాగే ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి ప్రాంతంలో మహిళల ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చింది. తాజాగా కుట్టు మిషన్లతో ఉపాధి పొందుతున్నారు. జూట్ బ్యాగుల తయారీతో 100 మంది మహిళలకు ఉపాధి లభిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తున్నారు ఈ ప్రాంతంలోని మహిళలు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి తర్వాత రాహుల్తో చేయబోయే సినిమా కోసం స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 18వ శతాబ్దపు కథ ఇది. ఈ సినిమాకి అజయ్ అతుల్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారని తెలుస్తోంది. ప్రభాస్, ఆది పురుష్తో ఇప్పటికే అజయ్ అతుల్ తెలుగులో కూడా పాపులర్ అయ్యారు. ఫలితంతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు సూర్య. ప్రస్తుతం ఆర్జే బాలాజీతో ఓ సినిమా చేస్తున్నారు ఈయన. ఇందులో హీరోగానే కాకుండా విలన్గా కూడా సూర్యనే నటిస్తున్నట్టు తెలుస్తోంది. ముందు విలన్ పాత్రలో ఆర్జే బాలాజీ నటిస్తున్నట్టు ప్రచారం జరిగింది. కానీ ఒకేసారి దర్శకత్వంతో పాటు నటన అంటే కష్టమని సూర్యనే హీరో, విలన్గా నటించేలా ఒప్పించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో టికెట్ రేట్లు పెంచాల్సిన పని లేదని, ప్రస్తుతం ఉన్న రేట్లతో తాము హ్యాపీగానే ఉన్నామని చెప్పుకొచ్చారు డాకు మహారాజ్ చిత్ర నిర్మాత నాగవంశీ.
ఏపీలో ఇప్పటికే రేట్లు పెంచింది అక్కడి గవర్నమెంట్. దాంతో నైజాం ఏరియాలో ఉన్న టికెట్ రేట్లతో సమస్య లేదా అని అడిగితే ఎలాంటి ఇబ్బంది లేదని, ఇప్పుడున్న రేట్లతోనే తమ సినిమా లాభాలు తెచ్చిపెడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు నాగవంశీ.